డాక్టర్ భవ్య, గైనకాలజిస్ట్, చందానగర్ హాస్పిటల్, మెడికవర్. మనకి ఇక్కడ పేషెంట్ సంధ్య అని 4 days బ్యాక్ ఓపీకి పెయిన్ అబ్డామిన్ అని వచ్చారు. బయట పెయిన్ లాస్ట్ 2 weeks నుంచి ఉంది తనకి. అబ్డామిన్ పెయిన్ అని వచ్చారు. అబ్డామిన్ పెయిన్ అని వచ్చారు. ఆ అబ్డామిన్ పెయిన్ తనకి 15 days నుంచి ఉంది. సో అక్కడ లోకల్ గా మెడిసిన్ తీసుకున్నారు. ఆ పెయిన్ సబ్సైడ్ కాలేదు. దెన్ నెక్స్ట్ వాళ్ళు అక్కడ లోకల్ డాక్టర్ స్కాన్ చేయించుకొని రండి అని అంటే స్కాన్ చేయించుకున్నారు. స్కానింగ్ లో ఆల్మోస్ట్ తనకి 20 centimeters గడ్డ ఉంది అని బయటపడింది. దెన్ వెంటనే వాళ్ళు సిఈసిటీ కూడా చేయించారు. ఆ సిఈసిటీలో కూడా ఏంటి అంటే గడ్డ ఉంది, కొంచెం అది ట్విస్ట్ అయ్యి టార్షన్ అవుతుంది, అందుకని తనకి పెయిన్ వస్తుంది, ఇమీడియట్ గా వెళ్ళండి అని చెప్పారు. సో తనకి మనకి ఓపీకి వచ్చారు ఒక 4 days బ్యాక్. ఓపీలో తను వచ్చిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ చేస్తే ఆల్మోస్ట్ ఆ గడ్డ 30 weeks సైజ్, ప్రెగ్నెంట్ యూట్రస్ ఒక 30 weeks సైజ్ ఎలా అయితే ఉంటుందో అంత పెద్దగా ఉండటము, పాల్పేషన్ లో సిస్టిక్ గా ఉండటము, పెయిన్ మనం పరబ్డామిన్ పెయిన్ చెక్ చేసినప్పుడు ఎక్కువగా టెండర్నెస్ ఉండటము, ఇవి ఉండటం మూలంగా వెంటనే మనము ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇది బినైనా మ్యాలిగ్నెంటా అని తెలుసుకోవడానికి బ్లడ్ మార్కర్స్, ట్యూమర్ మార్కర్స్ అవి చేయించాం. చేయిస్తే ఆ ట్యూమర్ మార్కర్స్ అనేవి నార్మల్ వచ్చినాయి. దెన్ మనము వీళ్ళకి ఆపరేషన్ అనే సజెషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఆపరేషన్ ఓపెన్, లాప్రోస్కోపీ 2 చాయిసెస్ ఇచ్చాము వాళ్ళకి. ఎందుకంటే సిఈసిటీలో కానీ యాజ్ వెల్ యాజ్ స్కానింగ్ లో కానీ సీరస్ సిస్టెడినోమా అని చెప్పి ఒక కండిషన్ ఇచ్చారు. కానీ మనం పేషెంట్ తరపున వాళ్ళతోటి మాట్లాడినప్పుడు 90 to 95% మనం ఎంచుకున్న ఈ ట్యూమర్ అనేది బినైన్ ఉండొచ్చు, ఒక 5% ఛాన్సెస్ మ్యాలిగ్నెన్సీ కూడా ఉండొచ్చు. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ వాళ్ళు ఓపెన్ సర్జరీకి ఆప్ట్ చేసుకున్నారు. సో మనం సర్జరీ చేసినప్పుడు ఆ గడ్డ యొక్క పరిమాణము ఆల్మోస్ట్ 22 centimeters రావటము, వెయిట్ వచ్చేటప్పటికి 3.5 kgs ఉండటం, లాంగ్ పెడికిల్ అంటే ఎక్కువ పెడికిల్ ఉండటం, ఇంకోటి ఇంపెండింగ్ టార్షన్ అంటే ట్విస్ట్ అయిపోయి దాని యొక్క బ్లడ్ సప్లై కూడా ఆపుకొని ఆ గడ్డ చూడడానికి కూడా ఏంటి అని అంటే కొంచెం నల్లగా, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతే ఎట్లయితే నెక్రోటిక్ ఫ్యాక్టర్స్ కి వెళ్తుందో అలా ఆ కండిషన్ లో ఉంది. సో మనం అటు సైడ్ ఆ గడ్డని యాజ్ వెల్ యాజ్ ట్యూబ్ ని తొలగించిన తర్వాత వెంటనే ఫ్రోజన్ సెక్షన్ కి పంపించాం. ఫ్రోజన్ సెక్షన్ ఏంటి అని అంటే మనకి వెంటనే ఆ గడ్డ మ్యాలిగ్నెంటా లేదు అని అంటే బినైనా అన్న కండిషన్ తెలుస్తుంది. సో ఫ్రోజన్ సెక్షన్ రిపోర్ట్ లో మనకి గడ్డకు సంబంధించి అది మ్యూసినస్ సిస్టెడినోమా అని వచ్చి వెంటనే అక్కడ ఎటువంటి మ్యాలిగ్నెంట్ సెల్స్ కానీ అవన్నీ ఏమి లేవు అని వచ్చింది. దాని ఆధారంగా తీసుకొని అదర్ ఓవరీ అంటే అటు సైడ్ ఉన్న ఓవరీని యాజ్ వెల్ యాజ్ అటువైపు ఉన్న ట్యూబ్ ని, యూట్రస్ ని మూడింటిని పరీక్షించి అటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న ఓవరీలో కూడా చిన్న కణిత ఉంది, అంటే ఫాలికల్ లాంటి సింపుల్ సిస్ట్ ఉంది. ఆ సిస్టును కూడా తొలగించి మనం బయాప్సీకి పంపించడం జరిగింది. సో ఇవాళ ఆమె సెకండ్ పోస్ట్ ఆపరేటివ్ డే అని అంటాము, అంటే మొన్న అయింది సర్జరీ. సో పోస్ట్ ఆపరేటివ్ డే అయిన దగ్గర నుంచి పేషెంట్ ఈస్ ఫైన్, బౌల్ సౌండ్స్ అది ఉంది, అబ్డామిన్ డిస్టెన్షన్ ఏమి లేదు. సర్జరీ అయిన తర్వాత నార్మల్ రికవరీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది.